ప్రేమ చాలా శక్తివంతమైంది. ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నట్టే ప్రాణాలు తీసేవాళ్ళు ఉంటారు. ఎంతకైనా తెగించేలా చేయగలిగే సమ్మోహన శక్తి లవ్లో ఉంటుంది. ప్రేమ కోసం గుళ్ళు సమాధులు కట్టే చరిత్ర ఉన్నట్లే అదే ప్రేమ కోసం నెత్తుటి రాతలు రాసే హిస్టరీ కూడా ఉంది. చదువుకునే సమయంలో యూత్కి కలిగే స్పందన ఆకర్షణ అదే ప్రేమ అనుకుని తప్పటడుగులు వేస్తుంటారు కొందరు. ఓ కాలేజీలో మొదలైన ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఇవాల్టి నేరం నిజం. స్కూల్ డేస్లో బుద్ధిగా చదువుకునే పిల్లలు కాలేజీకి వెళ్ళగానే కంట్రోల్ తప్పుతారు. ఫ్రెండ్షిప్లు తిరుగుళ్లకు తోడు ప్రేమలో పట్టం కామన్ సీన్. ర్యాంకుల కోసం పోటీ పడితే పర్లేదు కానీ ప్రేమ కోసం ప్రాణాలు తీస్తేనే తంట. మరి ఆ కాలేజీలో ఏమైంది? వాళ్ళ లవ్ స్టోరీలో ఏం జరిగింది? సంతోష్, విశాల్, హేమంత్ వీళ్ళంతా డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఆ పక్కనున్న అమ్మాయి స్వప్న, హేమంత్ చెల్లెలు. ఆమె పక్కనున్నది రేణుక. వీళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్స్. చదువులో ఎవరికి వాళ్లే మెరిట్ స్టూడెంట్స్. సండే వస్తే వీళ్లకు పండగే. అందరూ ఇలా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. జోక్స్ వేసుకుంటూ సరదాగా నవ్వుకుంటారు. హైదరాబాద్ లో ఉంటున్న వీళ్లు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాళ్లు. ముఖ్యంగా హేమంత్, అతని చెల్లి స్వప్నకు ఇలాంటి కార్యక్రమాలంటే చాలా ఇష్టం. తమ పిల్లలు నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తున్నారని వాళ్లను చూసి ఎంతో ఆనందపడేవాళ్లు తల్లిదండ్రులైన ధర్మేంద్ర, శకుంతల దంపతులు. తెల్లారకు ముందే లేవడం, చదువుకోవడం, త్వరగా రెడీ అయి కాలేజ్కి బయలుదేరడం ఇది వీళ్ల డైలీ డైరీ. అందరిది ఒకే కాలేజ్ కావడంతో రోజూ కలుసుకునేవాళ్లు. ఈ బ్యాచ్ లో సంతోష్ రిచ్ ఫెలో. అతనేం కావాలన్నా వెంటనే కొనిచ్చేసేవాళ్లు పేరెంట్స్. అందుకే డబ్బుకి జల్సాలకి లోటుండేది కాదు. ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేవాడు. ఫ్రెండ్స్ ని తీసుకుని సినిమాలు, షికార్లంటూ వెళ్లేవాడు. ఒక రకంగా జాలీ లైఫ్ ఎంజాయ్ చేసేవాడు. చదువులో క్లెవరే అయినప్పటికీ డబ్బుందన్న ఫీలింగ్ మాత్రం అతని మాటలు, చేతల్లో స్పష్టంగా కనిపిస్తుండేది. హేమంత్ చెల్లి స్వప్న చాలా చురుకైనది. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది. అందుకే ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్నాడు విశాల్. వీలు దొరికినప్పుడల్లా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. ప్రతి అకేషన్ కి విషెస్ చెబుతూ చాలా డీసెంట్ గా బిహేవ్ చేసేవాడు. విశాల్ లాగే సంతోష్ కూడా స్వప్నని ఇష్టపడ్డాడు.
అందమైన ఫేస్, అమాయకమైన చూపులు అతన్ని ఫ్లాట్ చేసేశాయి. ఎలాగైనా సరే ఆమెకు దగ్గరవ్వాలనుకున్నాడు. ఇటు హేమంత్కి స్వప్న ఫ్రెండ్ రేణుక అంటే ఇష్టం పెరిగింది. రేణుకతో ఏదో వంక పెట్టుకుని మాట్లాడుతూ ఉండేవాడు. కాలేజీ సంగతులు, సబ్జెక్టులపైనే మాట్లాడుకున్నా లోపల మాత్రం ఆకర్షణ మంత్రం పనిచేసేది. ఫ్రెండ్షిప్ కాస్త ఎఫెక్షన్గా మారింది. అది ప్రేమకు దారితీస్తోంది. హేమంత్ రేణుకుల సంగతి ఎలా ఉన్నా స్వప్న విషయంలోనే సమస్య మొదలైంది. ఆమెను విశాల్, సంతోష్ ఇద్దరూ ఇష్టపడుతున్నారు. మరి స్వప్న మనసులో ఎవరైనా ఉన్నారా? హైటెక్ చదువులు, ర్యాంకుల కోసం పోటీలు, ఫారెన్ కల్చర్. అందుకే ఈ రోజుల్లో ప్రేమలో పడేందుకు యూత్ ఎక్కువ టైం ఏం తీసుకోవట్లేదు. వెంటనే విషయం తేలిపోవాలన్నట్లు పరుగులు పెడుతున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కూడా అదే జరిగింది. ఇటు విశాల్, అటు సంతోష్ ఇద్దరూ స్వప్నను సంతోషపెట్టేందుకు ప్రయత్నించేవాళ్లే. తరచూ వాళ్లు ఆమె ఇంటికొస్తుంటే తన అన్నయ్య హేమంత్ను కలవడానికి వస్తున్నారనుకునేదే తప్ప తనతో మాట్లాడడానికి వస్తున్నారని ఆమె గ్రహించలేకపోయింది. విశాల్, సంతోష్ మాత్రం ఎప్పుడు హేమంత్ను కలిసినా ముక్తసరిగా 2 మాటలు మాట్లాడి మెల్లగా స్వప్నను మాటల్లోకి దింపేవాళ్లు. ఓ రోజు సంతోష్ షాక్ అయ్యాడు. స్వప్న విశాల్తో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించింది. అది చూసి తట్టుకోలేకపోయాడు. అప్పటి వరకు తాను మాత్రమే ఇష్టపడుతున్నానని భావించిన అతనిలో ఆవేశం తన్నుకొచ్చేసింది. వీడేంటి తనతో అంతసేపు మాట్లాడుతున్నాడు? అసలు ఏం మాట్లాడుతున్నాడో? వీణ్ణిలాగే వదిలేస్తే స్వప్నను వీడు లేపుకుపోయే ప్రమాదముంది అనుకున్నాడు. మర్నాడు విశాల్ను కలిసిన సంతోష్ లవ్ స్టోరీపై డిస్కషన్ పెట్టాడు. విశాల్, డైరెక్ట్ గా విషయానికి వచ్చేస్తున్నాన్రా, నేను స్వప్నని లవ్ చేస్తున్నా, కాబట్టి నువ్వు పక్కకు తప్పుకో అన్నాడు. అదేంటి, తన్ను నేను లవ్ చేస్తున్నా, తను నాతో కూడా సరదాగా ఉంటుంది అంటే నేను ప్రేమిస్తున్నట్లే కదా, కాబట్టి నువ్వే సైడ్ అవ్వచ్చుగా అన్నాడు. నీతోనే కాదు నాతో కూడా సరదాగానే ఉంటుంది అన్నాడు సంతోష్. అంటే తను ఇద్దరిని లవ్ చేస్తుందంటావా అనుమానంగా అడిగాడు విశాల్. ఏమో, ఎవడికి తెలుసు, నాతో మాత్రం ఆనందంగా ఉంటుంది అన్నాడు సంతోష్. సరే, ఓ పని చేద్దాం, నీ ట్రయల్స్ నువ్వు వేసుకో, నా ట్రయల్స్ నే వేసుకుంటాం, ఎవరికి దక్కితే వాళ్ళు అదృష్టవంతులు, రెండో వాళ్ళు తప్పుకోవాలి అన్నాడు విశాల్. గిఫ్టులిచ్చి ఆమెను ఫ్లాట్ చేయొచ్చు అనుకున్న సంతోష్ సరే అన్నాడు. ఆ
రోజు నుంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీలో స్పీడ్ పెరిగింది. ఇద్దరూ పోటీపడి స్వప్న ప్రేమ కోసం తప్పించిపోయారు. ఎలాగైనా ఆమెతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలని రకరకాలుగా ప్రయత్నించారు. స్టడీలో సాయం చేస్తూ విశాల్, స్వప్న మనసు దోచుకోవడానికి ట్రై చేస్తుంటే కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తూ ఆమెకు దగ్గరయ్యేందుకు ట్రై చేసాగాడు సంతోష్. ఇద్దరిలో ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. వీలు దొరికినప్పుడల్లా ఆమెను షికారుకు తీసుకెళ్లేవాళ్లు. ఇలా 2 నెలలు గడిచాక స్వప్న సంతోష్ కంటే విశాల్కే దగ్గరైంది. అతనితో కలిసి తిరిగేందుకు ఆసక్తి చూపేది. వాళ్ళిద్దరూ సరదాగా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయేవాడు సంతోష్. తన మనీ, గిఫ్ట్ల ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదని కసితో రగిలిపోయాడు. ఇన్నాళ్లు నన్ను మోసం చేసింది అనుకున్నాడు. ఆమెపై ప్రేమ పోయి పగను పెంచుకున్నాడు. ఇద్దరూ సమానంగా ప్రేమించారు. ఇద్దరూ బాగా చదివేవాళ్లే. మరి స్వప్న విశాలకు ఎందుకు దగ్గరైంది? సంతోష్ను ఎందుకు ఇష్టపడలేదు? ఆవేశంతో రగిలిపోతున్న సంతోష్ ఏం చేశాడు? ఎవరైనా మంచి పనులు చేస్తుంటే ఆటోమేటిక్ గా వాళ్ల పట్ల అభిమానం పెరగడం సహజం. విశాల్ విషయంలో కూడా అదే జరిగింది. అతనిలోని మంచి లక్షణాలు స్వప్నను ఆకర్షించాయి. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. స్వప్న విశాల్ను ప్రేమించడం ఇష్టం లేని సంతోష్ ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనుకున్నాడు. అందుకోసం స్వప్న అన్నయ్య హేమంత్ను లైన్లో పెట్టాడు. అతనికి క్లోజ్ అయ్యాడు. వీకెండ్ పార్టీలకు తీసుకువెళ్తూ లగ్జరీ లైఫ్ అలవాటు చేశాడు. ఓ రోజు కాస్త టెన్షన్ పడుతూ తాను స్వప్నను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఒక్క క్షణం సంతోష్ వైపు కోపంగా చూసిన హేమంత్ వెంటనే పకపకా నవ్వేశాడు. ఈ మాట చెప్పడానికి ఎందుకురా ఇంత భయపడుతున్నావు? నా చెల్లంటే అంత ఇష్టమా? ఓకే, లవ్ చేసుకో. మన స్టడీస్ అయిపోగానే నేనే దగ్గరుండి మీ మ్యారేజ్ జరిపిస్తా అని మాటిచ్చాడు. హేమంత్ మాటిచ్చినా సంతోష్కి మనశ్శాంతి లేదు. ఇలాగే ఊరుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళిద్దరూ లేచిపోతారు. ఎలాగైనా సరే వాళ్ల మధ్య చిచ్చు పెట్టాలి అనుకున్నాడు. రేయ్, నువ్వేమో మాటిచ్చావు, మీ చెల్లేమో విశాల్ గడితో ఇష్టారాజ్యంగా తిరుగుతోంది, ఇదేం బాలేదురా అన్నాడు. ఎందుకురా టెన్షన్ పడతావు? నేను చూసుకుంటా కదా. ఇకపై వాడితో తిరగకుండా మా చెల్లికి వార్నింగ్ ఇస్తా, సరేనా అని సర్ది చెప్పాడు హేమంత్. ఏయ్, ఏంటా విశాల్తో తిరుగుతున్నావు? వాడి సంగతి నీకు తెలీదు. పైకి కనిపించేంత మంచోడేం కాదు వాడు. వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెల్లెల్ని హెచ్చరించాడు. సరేనని తల ఊపిన స్వప్న
ఆ మాటల్ని లైట్ తీసుకుంది. మళ్లీ ఎప్పటిలాగే విశాల్తో తిరగసాగింది. ఈ విషయమై సంతోష్ మళ్లీ పంచాయతీ పెట్టాడు. ఓ పని చేద్దాం, ఈసారి వాడికి వార్నింగ్ ఇద్దాం అన్నాడు హేమంత్. మర్నాడు విశాల్ని కలిసి, రేయ్, నువ్వేదో మంచి ఫ్రెండ్ అనుకుంటే నువ్వు చూస్తే మా చెల్లితో తిరుగుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇకపై దాంతో మాట్లాడడం చూశానా అన్నాడు. అది కాదురా హేమంత్, ఇన్నాళ్ళు నీకెలా చెప్పాలో అర్థం కాలేదు, తనంటే నాకు ఇష్టం, నేనంటే తనకు ఇష్టమే అని చెప్పబోతుంటే, చాలు ఇంకేం చెప్పకు, ఏంటి ప్రేమ, ఫ్రెండ్ కదా అని వదిలేస్తున్నా, అదే ఇంకెవడైనా అయ్యుంటేనా అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు హేమంత్. ఈ ఘటన తరువాత వాళ్ల మధ్య లవ్ మరింత బలపడిపోయింది. విశాల్ని ఇంటికి తీసుకొచ్చి అమ్మా నాన్నల ముందే ఎంతో చనువుగా మాట్లాడసాగింది స్వప్న. విశాల్ క్లవర్ స్టూడెంట్ కావడంతో ఆమె పేరెంట్స్ కూడా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఇదంతా చూసి హేమంత్ కు ఒళ్ళు మండిపోయింది. వాళ్ల ప్రేమ వ్యవహారాన్ని పేరెంట్స్ కి చెప్పాలనుకున్నాడు, కానీ ఆ లవ్ స్టోరీకి తనే బ్రేక్ వెయ్యాలనుకుని సైలెంట్ అయ్యాడు. కోట్ల ఆస్తి ఉన్న సంతోష్ కి నా చెల్లెల్నిచ్చి చేస్తే రిచ్ లైఫ్ స్టైల్ అనుభవించొచ్చు అనుకున్నాడు హేమంత్. అమ్మా నాన్నలకు ఒక్క మాట కూడా చెప్పకుండానే పెద్ద మనిషిలా తనే అన్ని ఫిక్స్ చేసుకున్నాడు. కానీ తను అనుకున్నట్లు జరగకపోవడంతో తట్టుకోలేకపోయాడు. విశాల్పై కక్ష కట్టాడు. మర్నాడు సంతోష్ ని కలిసిన హేమంత్, అరే, ఆ విశాల్ గాడు నా చెల్లిని వదలట్లేదురా, వాడినేదో చెయ్యాల్సిందే, ఏమంటావ్ అని అడిగాడు. నీకు నేను ఎప్పుడో చెప్పా, విన్నావా? నా చెల్లిని కంట్రోల్ చేస్తా అన్నావు, ఇప్పుడు ఏమైంది? సరే, ఇప్పటికైనా నీకు విషయం అర్థమైపోయింది కదా, మనిద్దరం బావమర్దులం అవ్వాలంటే వాడే అడ్డు, లేపేద్దామా అన్నాడు. అమ్మో, చంపేయడమా? ఇంకేమైనా ఉందా? వద్దురా బాబు, అంత పని మాత్రం చేయొద్దు భయపడుతూ అన్నాడు హేమంత్. సరే, నీ కర్మ, కోటేశ్వరుడైన బావను మిస్ అవుతున్నావు, లగ్జరీ లైఫ్ స్టైల్ వద్దనుకుంటే నేనేం చేయను అంటూ ఆశలు రేకెత్తించాడు సంతోష్. హేమంత్ ఆలోచిస్తుంటే, చూడు, నువ్వేం ఆలోచించుకు, వాణ్ణి ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటా, జస్ట్ నువ్వు పక్క నుండి చాలు అంటూ తన ప్లాన్ చెప్పాడు సంతోష్. అయిష్టంగానే దానికి ఓకే చెప్పాడు హేమంత్.
కాలేజీలో ఒంటరిగా చదువుకుంటున్న విశాల్ని కలిసిన సంతోష్ పార్టీ ఇస్తున్న పద పద అంటూ ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు అంటే, ఇక్కడే పార్టీ ఇచ్చేది, బిర్యానీ ప్యాకెట్స్ తెమ్మని హేమంత్ గడికి చెప్పాను, వాడింకా రాలేదు, వచ్చేస్తాడులే అన్నాడు. మర్డర్ ప్లాన్ అనగానే భయపడిన హేమంత్ అక్కడికి రాలేదు. కాసేపు అతని కోసం ఎదురు చూసిన సంతోష్ తానొక్కడిని మర్డర్ చేయాలని డిసైడ్ అయ్యాడు. విశాల్ ఎటో చూస్తుంటే వెనుక నుంచి కర్రతో తలపై గట్టిగా కొట్టాడు. అంతే, ఆ దెబ్బకు విశాల్కు దిమ్మ తిరిగినట్లయింది. గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయాడు. సంతోష్కి భయం వేసింది. తానెంత పెద్ద తప్పు చేసింది అర్థమైంది. టెన్షన్ పడుతూ అక్కడి నుంచి పారిపోయాడు. నిన్న మొన్నటిదాకా బెస్ట్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు బద్ధ శత్రువులయ్యారు. సంతోష్, హేమంత్ చేతులు కలిపి దారుణానికి తెగబడ్డారు. ప్రేమతో స్వప్న మనసు గెలుచుకోవాలనుకున్న విశాల్ అనూహ్యంగా వాళ్ళకు టార్గెట్ అయ్యాడు. మరి తర్వాత ఏమైంది? నేరం చేసిన సంతోష్, అందుకు ప్రేరేపించిన హేమంత్ ఏం చేశారు? స్వప్న ఎలా రియాక్ట్ అయింది? ప్రేమ ఎంత మృదువైనదో అంత కఠినమైంది కూడా. పాషాణ హృదయాల్ని కూడా కరిగించగల కాదల్ ప్రాణాలు తీసేలా కూడా చేయించగలదు. రెండు వైపులా పదునున్న కత్తి లాంటి లవ్ ఆ కాలేజీ విద్యార్థుల జీవితాల్ని మలుపులు తిప్పింది. తమ ప్రేమను గెలిపించుకోవడానికి స్వప్న, విశాల్ ప్రయత్నించగా వాళ్లకు శత్రువుల్లా తయారయ్యారు సంతోష్, హేమంత్. మరి చివరకు ఏమైంది? ఈ కథ ఎలాంటి టర్న్ తీసుకుంది? ఇదే ఇవాల్టి నేరం నిజం. చదువుకునే వయసులో వాళ్ళంతా కెరీర్ గురించి ఆలోచించట్లేదు. ప్రేమ కోసం పరితపిస్తున్నారు. తల్లిదండ్రుల మాటకు విలువ లేదు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. విశాల్పై దాడి తర్వాత ఏం జరిగింది? స్వప్న ఏం చేసింది? రోజు కాలేజ్కి వచ్చే విశాల్ కనిపించకపోవడం, మొబైల్ స్విచ్ ఆఫ్ ఉండడంతో బాధపడుతున్న స్వప్నను చూసిన సంతోష్, హేమంత్ లోపల సంబరపడ్డారు. అతను చనిపోయాడని సంతోష్, హేమంత్ అనుకున్నారు. కానీ విశాల్ చనిపోలేదు. ఆ రోజు స్పృహ తప్పిన అతను గంట తర్వాత లేచాడు. ఎలాగోలా ప్రాణాలు దక్కించుకున్నాడు. సంతోష్ చేసిన దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన విశాల్ ఆలోచనలో పడ్డాడు. ఆ సంతోష్ గాడు ఇంత పని చేస్తాడనుకోలేదు. ఫ్రెండ్లా నటిస్తూ ఏకంగా నన్నే చంపాలని చూశాడు. వాడు సరే, స్వప్న, అన్నయ్య సంగతేంటి? తనక్కడికి వస్తానన్నాడని సంతోష్ చెప్పాడంటే నన్ను చంపాలన్న ఉద్దేశం హేమంత్ కూడా ఉండే ఉండాలి. సంతోష్ నాకు నిజమే చెప్పాడా లేక అబద్ధమాడా అనుకుంటూ మదనపడ్డాడు విశాల్.
సంతోష్ నన్ను చంపాలనుకున్న విషయం, అందుకు హేమంత్ కూడా సహకరించాడని స్వప్నకి చెబితే వద్దొద్దు, మొత్తానికే ప్రాబ్లం అవుతుంది. కానీ విషయం ఎలాగైనా తనకి చెప్పాలి. హేమంత్కి దీంతో సంబంధం ఉందో లేదో నేను తెలుసుకోవాలి. ఎలా ఎలా అనుకుంటూ రకరకాలుగా ఆలోచించాడు విశాల్. బైక్ పై వెళుతూ వెనక్కి పడ్డానని, తలకి రాయి గుచ్చుకుందని అందరినీ నమ్మించాడు. నిజమే అనుకున్న స్వప్న అతన్ని ఆ స్థితిలో చూసి కన్నీళ్లు పెట్టింది. ఇది చూసిన సంతోష్, హేమంతులు కంగారు పడ్డారు. విశాల్ జరిగిందంతా స్వప్నకి, పోలీసులకి చెప్తాడేమోనని విపరీతంగా భయపడ్డారు. విశాల్ మాత్రం వాళ్ల కెరీర్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆ విషయం ఎక్కడా బయటపెట్టలేదు. దాంతో వాళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓ లక్షణం ఉంటుంది. ఎవరైనా తమను విడదీయాలని చూస్తే తట్టుకోలేరు, మరింత దగ్గరవుతారు, పంతం పెంచుకుంటారు. సంతోష్ చేసిన దాడి తర్వాత విశాల్, స్వప్న ఏం చేశారు? నెల తరువాత తన ఓల్డ్ ఫ్రెండ్ రవిని కలిశాడు విశాల్. తనపై జరిగిన దాడి, స్వప్నతో లవ్ అఫైర్ అన్నీ వివరించాడు. ఇదంతా విన్న రవికి ఆవేశం తన్నుకొచ్చింది. రేయ్, ఇంత జరిగితే ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదురా? ఒక్క ఫోన్ కాల్ కొట్టుంటే వచ్చేవాణ్ణి కదరా. అరే, ప్రేమిస్తే ఏకంగా చంపేస్తాడా? ఎవ్వడ్రా వాడు? ఆడి సంగతి తేలుద్దాం. అవును, స్వప్న ఎలా రియాక్ట్ అయింది అని రవి అడగ్గా, లేదురా, ఆమెకి ఇలా జరిగినట్లు చెప్పలేదు అన్నాడు విశాల్. చెప్పలేదా? అదేంటి, తన అన్నయ్య కూడా చంపాలని చూశాడన్నావు, ఆమెకెందుకు చెప్పలేదు అన్నాడు రవి. అది కాదురా, స్వప్న అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో తెలీదు. ఒకవేళ లేకపోతే అతన్ని బ్యాక్ చేయడం బాగోదు కదా, అందుకే తనకి చెప్పలేదు అన్నాడు విశాల్. సరే, మరిప్పుడేం చేద్దాం? ఆ సంతోష్ గాని లేపేద్దామా? నాకు తెలిసిన గ్యాంగులు చాలా ఉన్నాయి, వాళ్లకు ముందు మనీ కొట్టావంటే చాలు, పనైపోతుంది అన్నాడు రవి. వద్దొద్దు, ఈ చంపుకోడాలవి ఎందుకొచ్చిందిరా బాబు? మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయే విషయాన్ని పెద్ద చేసుకోవడం కరెక్ట్ కాదు. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాలే అన్నాడు విశాల్. 2 రోజుల తర్వాత బైక్ పై వెళుతున్న విశాల్ కు రవి కనిపించాడు. వెంటనే అతన్ని కలిసి స్వప్నను పరిచయం చేశాడు విశాల్. స్వప్నను చూడగానే రవిలో ఏదో ఆవేశం, అగ్నిపర్వతంలా లోలోపల రగిలిపోయాడు.
పైకి మాత్రం ఏమీ ఎరగని వాడిలా ఇద్దరిని పలకరించి సరదాగా మాట్లాడాడు. ఆమె వైపే చూస్తున్న అతని కళ్ళు ఎర్రబడ్డాయి. కారణం రవికి స్వప్న ముందే తెలుసు. విశాల్ సంతోష్ కంటే ముందే ఆమెను ప్రేమించిన వన్ సైడ్ లవర్ ఈ రవి. కాలం కలిసిరాకో ధైర్యం చాలకో తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోయాడు. కనీసం తనను పరిచయం కూడా చేసుకోలేకపోయాడు. ఇప్పుడు మాత్రం ఆమె విశాల్తో తిరుగుతుంటే చూసి ఓర్వలేకపోయాడు. నెల తరువాత గాయం నుంచి పూర్తిగా కోలుకున్న విశాల్ స్వప్నకు మరింత దగ్గరయ్యాడు. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు బతకలేనంతగా ప్రేమానుబంధం బలపడిపోయింది. జైల్లో ఉండాల్సిన వాళ్లపై జాలి చూపించినా సంతోష్లో మార్పు రాలేదు. అందమైన స్వప్న తనకు మాత్రమే దక్కాలనే స్వార్థం అతనిలో మూడుకట్టుకుపోయింది. రోజు హేమంత్ను కలుస్తూ డబ్బు ఆశ చూపిస్తూ రెచ్చగొట్టాడు. స్వప్న ఒంటరిగా వెళుతున్న టైం చూసి మాటలు కలిపిన రవి విశాల్ గురించి బ్యాడ్ గా చెప్పాడు. స్వప్న, నువ్వు మరోలా అనుకోనంటే నీకొక మాట చెప్పాలి. ఆ విశాల్ నువ్వనుకునేంత మంచోడు కాదు. నా మాట విని వాణ్ణి వదిలే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిజానికి వాడికంటే ముందు నుంచే నేను నిన్ను ఇష్టపడుతున్నా. నాకెందుకో విశాల్ నిన్ను ట్రాప్ చేస్తున్నాడనిపిస్తోంది. ఎందుకంటే అంటూ ఏదో చెప్పబోతుంటే స్వప్న మధ్యలో అడ్డుకుంది. షటప్. విశాల్ క్యారెక్టర్ గురించి నీ దగ్గర తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే అమ్మాయిలు పడరు అంటూ వెళ్లిపోయింది స్వప్న. మన ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయింది. ఈసారి గ్యారంటీగా వాళ్ళని లేపేస్తా. నువ్వు కళ్ళారా చూడాలి అన్నాడు సంతోష్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడాన్ని చాటుగా చూసింది స్వప్న. ఒక్క క్షణం తన కళ్లను తనే నమ్మలేకపోయింది. వాళ్ళిద్దరు విశాల్కు చేసిన అన్యాయాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టింది. కాసేపటికే తేరుకుని ఎలాగైనా విశాల్ని వాళ్ళ నుంచి కాపాడాలనుకుంది. వెంటనే అతనికి కాల్ చేసి వాళ్ళ ప్లాన్ ఏంటో వివరించింది.
వాళ్లను క్షమించినా మరోసారి చంపేందుకు యత్నిస్తున్నారన్న కోపంతో ఊగిపోయాడు విశాల్. అసలు ఇదంతా ఆ సంతోష్ వల్ల జరుగుతుంది, నువ్వు భయపడకు, వాడి సంగతి నేను చూసుకుంటా అని ధైర్యం చెప్పిన విశాల్ సంతోష్ తన్ను ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూడసాగాడు. విశాల్ని చంపడానికి సంతోష్ ఎదురు చూస్తుంటే సంతోష్ సంగతి తేల్చాలని విశాల్ వెయిట్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ కాస్త శత్రువులై ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. చివరకు ఈ కథ ఎలా ముగిసింది? స్వప్నకు షాక్ ఇచ్చింది ఎవరు? మర్నాడు పార్కులో కలిసిన విశాల్, స్వప్నలు రాత్రి జరిగిన దాని గురించి మాట్లాడుకున్నారు. స్వప్నతో నిజం చెప్పాలనుకున్న విశాల్ తను బైక్ పై నుంచి పడలేదని, సంతోషే తనపై అటాక్ చేశాడని చెప్పాడు. ఆశ్చర్యపోయిన స్వప్న ఈ విషయం నాకెందుకు చెప్పలేదని బాధపడింది. ఇలా బాధపడతావని, పైగా అటాక్ లో మీ అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో అన్న అనుమానంతోనే చెప్పలేదు. రాత్రి నువ్వు ఫోన్ చేశాక ఆలోచిస్తే ఆ అటాక్ లో మీ అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని నాకు కన్ఫర్మ్ అయింది అన్నాడు విశాల్. అన్నయ్యలో మార్పు తేవాలనుకున్న స్వప్న సూటిగా అడిగేసింది. అన్నయ్య ఎందుకు విశాల్పై అంత కోపం? తనేం చేశాడు? నీకు తెలుసు మేమిద్దరం ఇష్టపడుతున్నామని అని స్వప్న చెప్తుంటే, ఏం తెలుసు నీకు? నీకేమీ తెలీదు. వాడు నువ్వనుకుంటున్నంత మంచోడేం కాదు. లేదన్నయ్య, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. విశాల్ అలాంటివాడు కాదు. నాకు తెలిసి తను ఏ తప్పు చేయలేదు, ఏ అమ్మాయితో కలవడు అంది కాన్ఫిడెన్స్ గా. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు వాడితో తిరగడానికి వీల్లేదు. నీ మంచి కోసం నీ అన్నయ్యగా చెబుతున్నాను. ప్రేమ లేదు, దోమ లేదు, వాణ్ణి మర్చిపో అంటూ ఫైర్ అయ్యాడు హేమంత్. అంతే, స్వప్న బాధపడుతూ వెళ్లిపోయింది. విశాల్ని కలిసిన స్వప్న, అన్నయ్య మన ప్రేమను ఒప్పుకోవట్లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు విశాల్ అంది. ఆమెను ఓదార్చిన విశాల్, నువ్వేం వర్రీ కాకురా, మీ అన్నయ్య అవునన్నా కాదన్నా మనం తప్పక కలుస్తాం. మన ప్రేమ నిజం, మనల్ని ఎవ్వరూ విడదయ్యలేరు అంటూ ధైర్యం చెబుతూ దగ్గరికి తీసుకున్నాడు. మర్నాడు సాయంత్రం విశాల్ కి కాల్ చేశాడు సంతోష్. సారీరా, నీ విషయంలో తప్పు చేశాం, మమ్మల్ని క్షమిస్తావా అని అడిగాడు. గతాన్ని మరచిపోమన్న విశాల్, మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ లా ఉండిపోదామన్నాడు. మమ్మల్ని క్షమించినందుకు థ్యాంక్స్ రా, ఈసారి నిజంగానే పార్టీ ఇస్తున్నా, నువ్వు తప్పకుండా రావాలి అన్నాడు. వాళ్ల కుట్ర ఏంటో తెలిసిన విశాల్ అతను చెప్పిన చోటుకి వెళ్లాడు.
అప్పటికే సంతోష్ హేమంత్ ఉన్నారు. విశాల్ని చూడగానే కత్తులు బయటకు తీసిన వాళ్ళిద్దరూ అతనికి దగ్గరగా రాసాగారు. ఇదంతా చాటుగా చూస్తున్న స్వప్న వెనుక నుండి అక్కడికొచ్చింది. హేమంత్ సంతోష్ కు పొడి చేశాడు. ఒక్కసారిగా విశాల్ స్వప్న షాక్ అయ్యారు. అన్నయ్య ఏంటిది? ఆశ్చర్యపోతూ అడిగింది స్వప్న. స్వప్న, నువ్వూరుకో, వీడి సంగతి మీకు తెలీదు. మేమిద్దరం విశాల్ని చంపాలనుకుని దాడి చేశాం. కానీ విశాల్ మమ్మల్ని పోలీసులకు పట్టించకుండా మేలు చేశాడు. అయినా సరే వీడు విశాల్ని మరోసారి చంపేందుకు రెడీ అయిపోయాడు. అంతేకాదు, నువ్వు తనకు దక్కకపోతే నిన్ను కూడా చంపేస్తానని నిన్న నాతో అన్నాడు. అప్పుడే డిసైడ్ అయ్యా, విశాల్ చూస్తుండగానే వీడిని చంపేయాలని. ఇలాంటి వాడి బతికి ఉండడానికి వీల్లేదు అన్నాడు హేమంత్. అప్పటికే చాలా రక్తం పోవడంతో సంతోష్ విలవిలలాడుతూ ప్రాణాలు విడిచాడు. చెల్లెలి ప్రేమను, విశాల మనసును అర్థం చేసుకున్న హేమంత్ వాళ్ళిద్దరినీ ఒకటి చేసి తాను జైలుకెళ్లాడు. అమ్మా నాన్నలు చక్కగా చదువుకోమని కాలేజీకి పంపిస్తుంటే యూత్ మాత్రం ప్రేమ మైకంలో మునిగి తేలుతోంది. తల్లిదండ్రులకు చెప్పకుండానే కఠిన నిర్ణయాలు తీసుకుని కెరీర్ను నాశనం చేసుకుంటున్నారు. యూత్, కాలేజీ రోజులు చాలా విలువైనవి. మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేవి అవి. ముందు కెరీర్పై దృష్టి పెట్టండి, లైఫ్లో సెటిల్ అవ్వండి. అప్పుడు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు తప్పక వస్తారు. ఆ ప్రేమను అందరూ స్వాగతిస్తారు. ఇది ఇవాల్టి నేరం నిజం. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం. స్టే ట్యూన్.